అది ఈ మధ్యలోనే కావచ్చు, అది ఇప్పుడే కావచ్చు. నీ జవాబు ఏంటి? ఇక నా వల్ల ఏం లాభం లేదు, నాకు నేనే బరువు, నాకు ఇరుగు పొరుగు బరువు, నాకు తల్లిదండ్రులు బరువు, నేనే భూమికి బరువు అయిపోయాను, ఇక నేను బ్రతకూడదు అనుకొని ఇక్కడికి వచ్చినావా? నీకు ఒక శుభ సందేశం. యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. నువ్వు తలగా ఉండాలని దేవుని యొక్క కోరిక, నువ్వు ఆశీర్వాదముగా ఉండాలని దేవుని యొక్క కోరిక, నువ్వు అనేక జనములు తీసేవాళ్ళుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఒక వ్యక్తిలో నుండి ఎవరిని తెస్తాడో తెలుసా? చూడండి, కానీ దేవుడు మరిచిపోడు. ఆయన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. ఈ చిన్న విషయం కూడా ఆయనకు గుర్తే. ఎంత చిన్న విషయం అంటే మనం కన్నీరు గార్చేది కూడా ఆయనకు గుర్తే అంట. నీవు కూడా ఆయనకు గుర్తే, నీ పేరు కూడా ఆయనకు గుర్తే. అదొక ఊరు, భార్య భర్తలు ఉన్నారు. వారిద్దరూ ప్రభువుని ఎరిగిన వారే. వారి ఊర్లో 3 దినాల సాయంకాల ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇద్దరు ఉద్యోగస్తులే. సాయంకాలము సిద్ధపడి ఆ కూడికలకి వెళ్ళాలనుకున్నారు. కూడిక సమయానికి భర్త భార్యతో అన్నాడు, నేను చాలా అలసిపోయినమ్మాయి, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళేటట్లుంటే వెళ్ళు, మనం రేపు ఇద్దరు కలిసి వెళదాంలే అన్నాడు. భార్య అనేది మీరు ఆ మాట ఎప్పుడు చెప్తారని నేను కూడా ఎదురు చూస్తున్నా, నేను కూడా అలసిపోయాను, ఇద్దరు కలిసి రేపు వెళదాంలేండి అనుకున్నారు. సరే, మొదటి రోజు అలా గడిచిపోయింది. 2వ రోజు రానే వచ్చింది. మరలా 2వ రోజు భర్త అన్నాడు, నిన్నటికంటే ఈరోజు ఎక్కువ అలసిపోయా అమ్మాయి, ఇంకా నేను రాలేను, నువ్వు వెళ్ళిరా అన్నాడు. భార్య అనేది నేను కూడా చాలా అలసిపోయాను నిన్నటికంటే, మీరు వస్తే వెళదాం అనుకున్నా, మీరు కూడా రావట్లేదు కనుక నేను కూడా మానేస్తున్నాను అన్నా. అలాగే 2వ రోజు మానేశారు. 3వ రోజు వచ్చింది. ఎలాగైనా ఆఖరి రోజు కనుక మీటింగ్స్కి ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నారు. భర్త భార్యతో అన్నాడు, నేను చాలా అలసిపోయాను, అసలు నీతో మాట్లాడటానికి కూడా చేత కావట్లేదు, కనుక నువ్వే వెళ్ళి ఇద్దరు తరపున అటెండెన్స్ ఇచ్చేసి వచ్చే మీటింగ్కి అన్నాడు. భార్య అనేది నేను కూడా చాలా అలసిపోయాను, మీరే వెళ్తారేమో ఈరోజు అనుకున్నానని. లేదు లేదు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళు, భార్యను ప్రోత్సహించినాడు. ఆ మీటింగ్కి వెళ్ళింది. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆమె 3 మాటలు మీటింగ్లో విన్నది. ఆ మీటింగ్లో విన్న మొదటి మాట ఏంటంటే, అందరూ వచ్చినట్టున్నారుగా అని. ఆమె అనుకుంది, నేను వచ్చింది పాస్టర్ గారికి కూడా తెలిసిపోయినట్లుంది అని. ఖాళీగా ఒక కుర్చీ ఉంటే కుర్చీ చూసుకొని కూర్చునింది. ఇప్పుడు ఆమె విన్న 2వ మాట ఏంటంటే, అందరూ కూర్చున్నట్టున్నారుగా అనింది. ఆమె నేను కూర్చున్నది కూడా పాస్టర్ గారికి తెలిసిపోయింది అనుకుంది. బాగా అలసిపోయింది కదా, నిద్రపోయింది. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత సందడి వాళ్ళు వీళ్ళు లేచి అటు ఇటు వెళ్తూ ఉంటే అప్పుడు ఆమె విన్న 3వ మాట ఏంటంటే, అందరూ వెళ్తున్నట్లున్నారుగా అన్న. అప్పుడు ఆమె అనుకున్నది, పాస్టర్ గారు వచ్చింది చూసినారు, కూర్చునింది కూడా చూశారు, నిద్రపోయింది కూడా చూసింటారు, అందుకనే అందరూ వెళ్తున్నట్టున్నారుగా అని అన్నాడు అనుకున్నది. ఇంటికి వెళ్ళింది. భర్త బాగా నిద్రపోయి ఫ్రెష్గా ఉన్నాడు. సరే, ఇద్దరు భోజనం చేస్తూ మాటలు పెట్టారు. భర్త అడిగాడు, ఏంటమ్మాయి మీటింగ్ అలాగే జరిగింది, ఏం చెప్పారబ్బా? ఏం చెప్పారండి, ఆది కాండం నుండి ప్రకటన కన్నా దాకా థీమ్ ఉంటుంది కదంటే, ఏం థీమ్ చెప్పేది కాదండి, అది అసలు వినాల్సిన మాటలే. రే భలేదాన్ని ఏదో కొన్నైనా చెప్పొచ్చు కదా, ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్లు చెప్పినారు, జాయింట్లు చెప్పినారంటే అసలు చెప్పేది కాదండి, అసలు వినాల్సిందేనండి అది. ఇలాగా ఆయన అడుగుతున్నాడు, ఏం చెప్పట్లేదు, నీ వినింటే కదా చెప్పటానికి. అలాగే మాటలు పెట్టేలోకి దాదాపు మధ్యరాత్రి కావస్తుంది. వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయటానికి మంకీ క్యాపులు పెట్టుకొని ఒక 3 దొంగలు వచ్చి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నిలబడి ఉన్నారు. సరే, ఈయనకి చాలా తీవ్రంగా వాయిస్ పెంచి భార్యను అడిగినాడు, ఏం చెప్తావా లేదా? ఆమె ఇంకా తీవ్రంగా ఆమె చెప్పింది, అందరూ వచ్చినట్టున్నారుగా అని అన్నాడండి అన్న. దొంగలు అనుకున్నారు, రే మనం వచ్చింది వాళ్ళు చూసినట్లున్నారు, కూర్చోరా. ఇంకేం చెప్పినాడు చెప్పు అని. అందరూ కూర్చున్నట్టున్నారుగా అన్నాడండి అని.
దొంగలు అనుకున్నారు మనం వచ్చింది తెలిసింది, కూర్చుని తెలిసింది, ఇంక వాళ్ళు ఈ రాత్రి నిద్రపోరు, లైట్ వేసుకుని అలాగే ఉంటారు, కావాలంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తారేమో, వెళ్ళిపోదాం రా అన్నారు. ఇంకేం చెప్పినాడు చెప్పు అని అడిగాడు భార్యని. అందరూ వెళ్తున్నట్లున్నారుగా. ఆమె మీటింగ్కి వెళ్ళి వాక్యం వినుకొని నిద్రపోయింది, కానీ విన్న 3 పదాలు ఆ దినాన వాళ్ళ ఇంట్లో దొంగతనం జరగకుండా కాపాడబడ్డాయి. అలాగని మీరు ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నారని చెప్పట్లేదు, కానీ దేవుని మందిరంలో మీరు గడిపే సమయం వ్యర్థం కాదు, నిరర్థకం కాదు. సాతాను అనే దొంగ మన మీద దాడి చేసి మనల్ని నష్టపరచకుండా దేవుని పాదాల దగ్గర కూర్చుండి వినే మాటలు మనకెంతో ఉపయోగపడతాయన్నది నిర్విధాంశం. నీవు దేవునికి భయపడవా అనే కుడివైపునున్న దొంగ ఎడం వైపునున్న దొంగతో పలికిన మాటని మనకు పరిచయం. యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 3 మాటలు, అంటే 7 మాటల్లో 3 మాటలు ఈ లూకా సువార్తలోనే ప్రస్తావించబడ్డ మొదటిది, రెండవది, ఆఖరిది. మొదటి మాట 2 దొంగలు సమానంగా విన్నారు. రెండవ మాట రెండవ దొంగను గురించి, అంటే కుడివైపునున్న దొంగను గురించే ప్రస్తావించబడింది. దేవునికి భయపడి రక్షణ పొందినట్లు మనం చూస్తాం. అయితే ఎడం వైపునున్న దొంగ దేవుని యందు విశ్వాసం ఉంచక అలాగే నిత్య నరకం వైపు ప్రయాణం చేసినట్లు మనకు అర్థమవుతుంది. దేవుని యందు భయపడే వారికి దేవుడు విస్తారాలు. కీర్తనల్లోనే ఈ మాట 7 సార్లు పైగా చెప్పబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇంగ్లీష్ బైబిల్లో దేవుని భయము అని ఒకే మాటలో ఉంది, కానీ తెలుగు బైబిల్లో ఉన్న పద సంపద, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పద ప్రయోగం చాలా అమోఘం. అందుకని అక్కడ చేసిన పద ప్రయోగం ఏంటంటే, భయం అన్న దగ్గర ఇంకో పదం కలిపాడు, భక్తి అని. యెహోవా యందు భయము భక్తి, భయము భక్తి, భయము భక్తి. అది తెలుగు పద సంపదలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రయోగం. అది చాలా అందంగా కనిపిస్తుంది. 5 పద్యభాగాల పుస్తకాల్లో, 3 పద్యభాగ పుస్తకాల్లో యెహోవా యందు భయభక్తులు గురించిన ప్రస్తావన చేయబడింది. మొదటిది యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జోబ్, చాప్టర్ 28 వర్స్ 28. యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. జోబ్ 28:28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుట వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులు కనుక నేను ఇందాక చెప్పాను కదా, తెలుగు బైబిల్లో చేయబడిన పద ప్రయోగం భయము ప్లస్ భక్తి. ఆ కీర్తనలు 110 మన్నించండి, 111, 10 వచనం. Psalm 111 verse 10. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. Proverbs chapter 9 verse 10. సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము. కనుక ఈ 3 పద్యభాగ పుస్తకాల్లో యెహోవా యందు భయభక్తులు అన్నమాట కామన్గా పరిశుద్ధాత్మ దేవుడు పదప్రయోగం చేయడం ఆశ్చర్యకరమైన సంగతి. 3 సందర్భాల్లో జ్ఞానాన్ని గురించిన సంగతులే మనకు చెప్పబడుతూ వచ్చినాయి. అసలు దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? చూసిన వెంటనే 6 అడుగుల మనిషి 5 అడుగులుగా మారిపోవడమా, వణకడమా, చలి జ్వరం వచ్చినట్లు బాధపడ్డమా? ఏంటి భయభక్తులు అంటే? భయభక్తులు అంటే ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ కలిగిన జీవితం. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ డివోషన్, భక్తి కలిగిన జీవితం. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ డిటర్మినేషన్,
ఒక తీర్మానం కలిగిన జీవితం. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ డెసిషన్. ఒక తీర్మానం కలిగిన జీవితం. ఎప్పుడు ఇవన్నీ జీవితంలో ముడిపడి ఉంటాయో అప్పుడు దేవుని యొక్క భయం మనల్ని ఆవరించి ఆయన జ్ఞానం పొందటానికి వీలవుతుంది. ఎవరి జ్ఞానము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువే మన పరిశుద్ధత, విమోచన, నీతి, జ్ఞానము. ఆయన క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. భయభక్తులు కలిగిన విశ్వాసులు బైబిల్లో చాలామందినే పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించినాడు. మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలు మనం చూచి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది నెహెమ్యా గ్రంథం, బుక్ ఆఫ్ నెహమయా. చాప్టర్ 7 verse 2. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నెహమయా చాప్టర్ 7 verse 2. నా సహోదరుడైన హనానీకిని, కోట కలిపతైన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి తిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండడమే గొప్ప సంగతి అయితే, ఇక్కడ రాయబడిన విశేషణం ఏంటంటే అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. అందరంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఆ దినాన్ని యెరూషలేములో ఉన్నారు. వారందరికంటే భయభక్తులు దేవుని యందు కలిగిన వాళ్ళు ఎవరు? అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరని చెప్పబడలేదు. అందరికంటే డబ్బున్న వాళ్ళు ఎవరని చెప్పలేదు. అందరికంటే జీతం ఎక్కువ వచ్చే వాళ్ళు ఎవరు అని చెప్పలేదు. అందరికంటే తలాంతులు కలిగిన వాళ్ళే ఎవరు అని చెప్పలేదు. అందరికంటే ఎవరు పాటలు బాగా పాడతారు, ఎవరు వాక్యం బాగా చెప్తారు, ఎవరు కొరియో చేస్తారు, ఇలాంటి ప్రస్తావన ఇక్కడ లేదు. అందరికంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారు అని అంటే బహుశా ఈయన పేరే మొదటి ప్రస్తావనకు వస్తుందంటే తప్పు కాదేమో. ఆయన పేరు హనన్య. హనన్య అంటే గాడ్ హ్యాస్ గివన్, దేవుడే ఇచ్చెను అని అర్థం. బైబిల్లో హనన్యాలు దాదాపు 14 మంది ఉన్నారు. షద్రక్ పేరు కూడా మొదటిది హనన్య అని నాకంటే మీకు బాగా పరిచయం. నెహెమ్యా మొదటి 6 అధ్యాయాలు వాల్స్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క గోడలను గురించి లేదా యెరూషలేము గోడల గురించి మాట్లాడుతున్నాయి. 7వ అధ్యాయం నుండి ఆఖరి దాకా పీపుల్ ఆఫ్ ద వాల్స్ ఆర్ పీపుల్ ఆఫ్ జెరూసలేం, యెరూషలేము యొక్క ప్రజలను గురించి మాట్లాడుతున్నాయి. గోడలు కట్టుకుని ప్రజలు లేకపోతే ఏం చేస్తాం? ఉపయోగమేనా? 52 రోజులు యెరూషలేము గుమ్మాలు కట్టే, గోడలు కట్టారు, ప్రజలు లేరనుకో ఉపయోగమేమి? గోడలు ఎంత ప్రాముఖ్యమో ప్రజలు కూడా అంతే ప్రాముఖ్యం. కానీ గోడలు మొదట అవసరము, ఆ తర్వాత దేవుని ప్రజలకు కూడా వారికి అవసరమై ఉన్నారన్న సంగతి మనకు బాగా పరిచయం. ఆ హనన్య దేవుని యందు అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగిన వాడు. కొన్ని పరిచర్యల కొరకై నెహెమ్యా ఆయన నియమించినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మనల్ని కూడా దేవుడు కొన్ని పరిచర్యల కొరకై పిలుస్తాడు. అందరు నెహెమ్యాలు కాకపోవచ్చు, అందరూ హనానీయులు కాకపోవచ్చు, అందరూ హనన్యాలు కాకపోవచ్చు. కానీ దేవుడు ఏ పరిచర్య కొరకై ఎవరిని పిలిచి నియమించినాడో ఎరుగుట చాలా ప్రాముఖ్యం. అనేక సందర్భాల్లో ఇది మనకి మిస్ మ్యాచ్ అవుతున్న కారణం చేత మనల్ని దేవుడు నాయకులుగా నెహెమ్యా వలె ఉండటానికి పిలవకపోయినా బహుశా అలాగ ఉండటానికి ప్రయత్నం చేస్తామేమో. హనన్యా వలె
ఒక చిన్న పని, కోటకు అధిపతిగా ఉండే అధికారము దేవుడు మనకిస్తే దాన్ని మనం ఎరగకుండా జీవిస్తూ ఉంటామేమో. కనుక మొదటి సంగతి ఏంటంటే, నో ద కాల్ అండ్ స్టిక్ ఆన్ టు ద కాల్ అంటిల్ ఎండ్. మనం దేవుడు పిలిచిన పిలుపు ఏంటో ఎరిగి ఆ పిలుపు విషయమై చివరి దాకా కొనసాగించబడాలని కోరబడుతున్నాం. అది భయభక్తులు కలిగి ఉండే వాళ్ళు చేసే మొదటి పని. మనకు ఆ పిలుపు తెలుసా? ఆ పిలుపులో మనం నిల్చున్నామా? లేదా మన పిలుపు కాకుండా వేరే వాళ్ళ పిలుపులోనికి వెళ్ళిపోయామా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు పిలుపులో నిల్చుండేవారని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మనము అననీయ వలె నమ్మకమైన పరిచారకులుగా ఉంటూ ప్రభు అప్పగించిన పనిని కొనసాగించాలని కోరబడుతున్నాం. రెండో వ్యక్తిని చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. 1 King chapter 18 verse 3. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా భక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 70 మందిగాను 100 దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేసి 2 క్యారెక్టర్స్, రేర్ క్యారెక్టర్స్, మనకు అంత ఎక్కువ కనపడవు, మనకు అంత ఎక్కువ పరిచయం లేదు కూడా. కానీ వారిని కూడా దేవుడు వాడుకున్నట్లు వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఓబద్యా అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని దాసుడు అని అర్థం. ఈ ఓబద్యా నమ్మకమైన పరిచారకుడు. సరే, మనకి 5 ప్రశ్నలు ఉన్నాయి కదా, మీరు అనుమతిస్తే నేను ఆ 5 ప్రశ్నలు అడగొచ్చా? మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, కాకపోతే నిద్ర వస్తుందేమో అని. మొదటిది, ఓబద్యాలో బైబిల్ ఎంతమంది ఉన్నారు? రెండవ ప్రశ్న, పాత నిబంధనలో ఓబద్యాలు ఎంతమంది? మూడవ ప్రశ్న, కొత్త నిబంధనలో ఓబద్యాలు ఎంతమంది? నాలుగో ప్రశ్న, ఓబద్యా మొదట ఎక్కడ కనిపిస్తున్నాడు? ఐదవది ఆఖరిది, మనం ఇలాగా సామాన్యంగా కనిపించే ఓబద్యాలా కాదా? బైబిల్లో ఓబద్యాలు 10 మంది కనిపిస్తారు. 10 మంది పాత నిబంధనలోనే కనిపిస్తారు. ఈ 10 మంది ఓబద్యాల్లో మొదటి ఓబద్యా ఇక్కడే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో కనిపిస్తాడు. ఆఖరి ఓబద్యా ఆయన మైనర్ ప్రాఫిట్ అంటాం కదా, చిన్న ప్రవక్త. ఆ గ్రంథ రచయిత మొదటి అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చు. దేవుని దాసుడని పేరు కలిగిన ఓబద్యా మనకు ఏలియా దగ్గర మొదట తారసపడుతూ ఉన్నాడు. ఎవరి ఏలియా? సందేహం లేకుండా భౌతికమైన ఏలియా అని మనం ఎరుగుదము. అదే సందర్భంలో ఏలియా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే పరలోకపు ఏలియా. ఈ భూ సంబంధమైన ఏలియా సుడిగాలిలో పరలోకానికి కొనిపోబడ్డాడు. పర సంబంధమైన ఏలియా అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమయం వచ్చిన తర్వాత ఆరోహణం ఆయన వాక్యంలో మనం చూస్తున్నాం. ఏలియా తర్వాత ఎలీషాను సిద్ధం చేసినాడు. పరలోకపు ఏలియా అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క ఎలీషా మాత్రమే కాకుండా ఆయన సంఘాన్ని సిద్ధపరిచినాడని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాంటి ఏలియా దగ్గర పరిచయం చేసిన ఓబద్యా చాలా నమ్మకమైన పనివాడు. అందుకే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ చెప్పబడింది. అయితే నేను నీ యొద్ద నుండి క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని యెడల అతను నన్ను చంపివేయును. అలాగని ఆజ్ఞియవద్దు. నీ దాసునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. వాట్ ఏ క్లాసిక్ టెస్టిమోనీ. నీ దాసునైన నేను బాల్యము నుండి భయభక్తులు నిలిపిన వాడను. ఇలాంటి సాక్ష్యం మనల గురించి కూడా చెప్తే ఎంత బాగుందో.
మనకు భయమే తక్కువ, ఇంక భక్తి ఎక్కడి నుండి వస్తుంది? భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. భక్తి అంటే ఆదివారం ఏదో మందిరానికి వచ్చిన తర్వాత 2 చెంపలు వేసుకొని కింద కూర్చునేదని మనం అనుకుంటాం. అనేది చాలా పొరపాటేమో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండొచ్చు, జ్ఞానమునకు మూలవు. మనలో జ్ఞానము కార్యసిద్ధి కలిగించబడకుండా ఉంచే భవిష్యత్ దేవుని యొక్క భయంలోనికి ఇంకా మనం రాలేదంటే తప్ప కాదేమో. ఓబద్య బాల్యము నుండే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా ఎంత ఆశీర్వాదకరమైన స్థానంలోనికి ఓబద్య తీసుకురాబడ్డాడు. ఆయన పేరు రాయబడింది. ఎలాంటి వాడితో రాయబడింది అంటే ఆయన ఏలీతో మాట్లాడే భాగ్యం. ఏలీతో మాట్లాడటానికి రాజులే భయపడేవాళ్ళు. ఆహాబు లాంటి భయపడ్డాడు ఏలీ అంటేనే. యెజబెలే ఫస్ట్లో భయపడిన తర్వాత భయపడిచ్చింది అనుకో, అది వేరే విషయము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఓబద్యాను బట్టి మనం నేర్చుకోవాల్సిన రెండవ సంగతి. ఈయన చాలా చిన్న పనే చేశాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించేంత పని చేశాడు. మనం కొన్నిసార్లు చాలా చిన్న పనులే చేయొచ్చు, వేరే వారికి ఆ పనులు తెలియకుండా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ పనిని నెరవేర్చడానికి సమర్థుడు. ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు ఓబద్యాను బాల్యం నుండే భయభక్తులు కలిగిన పనివానిగా, దాసునిగా సిద్ధపరిచి ఆయన ద్వారా కొంతమంది యెహోవా ప్రవక్తలను దేవుడు పోషించినాడు. దేవుడు చేసే సావరెన్ ప్లాన్, సార్వభౌమ అధికార ప్రణాళిక అనేకసార్లు మనకు అర్థం కాదు. దేవుడు ఎవరినో ఎక్కడో పోషించడానికి ఎవరినైనా ఎలాగైనా సిద్ధపరుస్తాడు. గుహలో కొంతమందిని దాచి 50 మంది చొప్పున 100 మంది చొప్పున పోషించినాడు. మనం ఒక పూట వేరే వాళ్ళకి భోజనం పెట్టాలంటే చాలా ఆలోచిస్తాం. 50 మందిని 100 మందిని గుహల్లో దాచి ఉంచి వారికి అవసరమైన సంరక్షణ బాధ్యత తీసుకోవాలంటే అంత తేలికంటారా? అదంతా సులువయ్యేదంటారా? ఇంత తేలిగ్గా జరిగించడం సాధ్యం అంటారా? మనకి ఎవరైనా భోజనం పెడితే పర్లేదులే, మనం తినేస్తే పూట గడిచిపోద్ది అనుకునే దినాల్లో మనం వేరే వారికి సహాయం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ప్రభు అన్నాడు, నువ్వు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. అంటే అర్థం ఏంటి? మనం పైవారిగా ఉంచాం కానీ కిందవారిగా ఉండం. 1 సమూయేలు 2:30 చెప్పబడింది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. బైబిల్లో కొన్ని సంగతులు మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి నెహెమ్యా పరిచయం కదా. నెహెమ్యా గ్రంథంలో ఆయనతో పాటు భోజనానికి రోజు ఎంతమంది కూర్చునేవాడు తెలుసా? ఆయన విఐపి మాత్రమే కాదు, ఎంఐపి, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. 150 మంది ఆయనతో పాటు భోజనానికి కూర్చునేవాళ్ళు. మినిమం అది నంబరు, మినిమం 150 మంది. ఇంక మ్యాక్సిమం ఎంతో మనకు తెలియదు. వారందరి కొరకై అవసరమైన సామాగ్రిని ఆయన బల్ల లేదా ఆయన సమృద్ధిలో నుండి ఇచ్చినట్లు వాక్యం మనం చూస్తాం. కానీ క్రైస్తవుని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచి వాడుకోవాలని కోరుతున్నాడు. అది క్రైస్తవుని యొక్క భాగ్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన విధానంలో రక్షించి ఇతరుల రక్షణ కొరకై వాడుకోవాలని కోరుతాడు. అది భౌతికంగా అయితే పోషించడము అని ఇక్కడ మనం చూస్తాం. ఆత్మీయంగా అయితే వారిని ఆత్మీయమైన మన్నా వాక్యంతో పోషించే సామర్థ్యం కూడా దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడేమో. కానీ మనకు మనమే బైబిల్ చదువుకోవడం కష్టమైతే ఇంక వేరే వాళ్ళని మనమేం పోషిస్తాం? అందుకే యోసేపు అన్నాడు కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో, భయపడకము, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించేదను. అది భౌతికమైన పోషణే, కానీ దేవుడి దినాన మన ద్వారా ఆత్మ సంబంధమైన పోషణ కూడా ఇతరులకు ఇవ్వాలని కోరుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు భౌతికమైన పోషణ మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన పోషణ కొరకే దేవుడు వాడుకోవటానికి సమర్థుడు. 3వ చూసి ముగిస్తామా?
నిర్గమకాండం 1వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 1. verse 17. నిర్గమ 1:17. ఎక్సోడస్ చాప్టర్ 1 verse 17. అయితే ఆ దేవునికి భయపడి ఐగుప్తు రాజు తాముకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులు పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరని అడిగాను. మంత్రసానులు దేవునికి భయపడి. నాకు తెలిసి బైబిల్లో మొట్టమొదట దేవునికి భయపడి దేశం యొక్క రాజు జారీ చేసిన ఆజ్ఞను నిరాకరించి, ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ద హోలీ బైబిల్ వేర్ 2 simple women rejected the decree of the king. మనకు తెలుసు షద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు ఇలాగ మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కనిపిస్తారు. కానీ మొదట మాత్రం వీళ్ళే. అంటే ఏదైనా ఒక మోడల్ ఉంటే మనం చేయడం తేలిక, కానీ మోడల్ లేకుండా కట్ అండ్ పేస్ట్ చేయాలంటే మనకి కష్టం కదా. కట్ అండ్ పేస్ట్ టైప్ కాదు, ఒరిజినల్. రాజు ఆజ్ఞ వారికి జారీ చేయబడింది. మంత్రస్థానులు మిడ్వైఫ్స్ దేవునికి భయపడ్డారు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగవచ్చా? బైబిల్లో ఎన్ని సందర్భాల్లో మంత్రస్థానుల గురించి ప్రస్తావన ఉంది? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి మంత్రస్థానాలు ఎక్కడ కనిపిస్తారు? ఆఖరి మంత్రస్థానాలు ఎక్కడ కనిపిస్తారు? జవాబు కూడా నేనే చెప్తా. 3 సందర్భాల్లో మంత్రస్థానాల యొక్క ప్రస్తావన బైబిల్లో కనిపిస్తుంది. మొదట ఆదికాండం 35వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పబడింది. రెండవది ఆదికాండం 38వ అధ్యాయంలో. మూడవది నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది. సరే, మంత్రసానులు దేవునికి భయపడక ఉండింటే, ఒకవేళ మగపిల్లలు పుట్టిన వెంటనే చంపే పనిలో వాళ్ళు ఉంటే ఏమైంది? అందరూ అమ్మాయిలు పుట్టింటారు. అందరు అమ్మాయిలు పుడితే వాళ్ళకి పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు ఎవరితో చేసుకోవాలా? ఇశ్రాయేలు అబ్బాయిలు లేరు కదా, కనుక ఎవరు అబ్బాయిలు ఉన్నారు? ఐగుప్తు అబ్బాయిలు ఉన్నారు. కనుక సాతాను ఎంత ప్లాన్ చేస్తాడు చూడండి. ఐగుప్తు అబ్బాయిల్ని ఇశ్రాయేలు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఇంకా ఐగుప్తు బానిసలుగానే ఉండిపోతారు. వాళ్ళకి బయటపడడం అనేది కుదరదు. వాళ్ళు బానిసలుగా ఉండిపోతే దేవుడు సెలవిచ్చినట్లుగా దావీదు కుమారుడు వాళ్ళ బయటికి రావాలంటే మరి ఎలాగ సాధ్యమవుతుంది? సాధ్యం కాదుగా. ఏర్పాటు చేయటానికి సావరని విల్లో అక్కడక్కడ కొంతమంది స్టార్ స్టడీడ్ పీపుల్ని వాడుకుంటూ వస్తాడు. ఓకే లాంటి వాళ్ళని, ఎస్తేర్ లాంటి వాళ్ళని, రూత్ లాంటి వాళ్ళని. ఇక్కడ 2 మంత్రసానులు 3 సందర్భాలు ఉన్నాయి. 2 సందర్భాల్లో, ఒక సందర్భంలోనే పేర్లు రాసినట్లు వాక్యం మనం చూస్తాం. వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవుడు ఆశ్చర్యకరంగా వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ కారణం చొప్పున వారు ఐగుప్తీలకు పుచ్చిన మగ పిల్లలను బ్రతకనిచ్చినారు. దాన్ని బట్టి ఏమైంది? మోషే బయటికి వచ్చినాడు. సో 2 స్త్రీలు చేసే ఒక చిన్న పని దేవుని ఎంత భయభక్తులు కలిగింది. ఎవరిని తెచ్చినారు వాళ్ళు? మామూలుగా బయటికి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో 2 స్త్రీలంట ఆ అబ్బాయిలు పుట్టితే చంపేయాలని ఆజ్ఞాపించినారంట. కానీ అబ్బాయిల్ని చంపకుండా వాళ్ళు అలాగే పుట్టిన తర్వాత వదిలేసినారంట. ఏమో ఎంతోమంది అబ్బాయిలు పుడుతుంటారులే, దాంట్లో వీళ్ళు కూడా పుట్టేశారేమో. అలాగా మోషేని గురించి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ ఇచ్చిన ప్రసంగం. బైబిల్లో ఎవరికి లేని గొప్ప పదం మోషేకు వాడబడింది. మోషే దివ్య సుందరుడు అంట. అసలు మనం పేర్లేం పెట్టుకుంటాం, ఏం పేరంటే సుందరం. కానీ పైనుండి కింద దాకా 45 డిగ్రీలు ఉంటారు. ఇట్లా పేరు ఒక రకంగా ఉంటుంది, జీవితం ఒక రకంగా ఉంటుంది, మనిషి ఒక రకంగా ఉంటాడు. అసలు సుందరం అంటేనే కష్టమే, ఇంకా దివ్య సుందరుడంట. అంటే పైనుండి కింద దాకా అదేం సుందరమో తెలియదు, కానీ అదేం దివ్య సుందరమో తెలియదు. కానీ అంత చక్కటి వ్యక్తిని దేవుడు భూమి మీదకి తీసుకుని వచ్చి
ఇదిగో మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభువుకు ప్రోటోటైపుగా దేవుడు ఆయన వాడుకోవాలని సంకల్పించినాడు. నీకు తెలుసా, నువ్వు చేసే ఒక చిన్న పని దేవుడు ఎంత విశాలంగా ఆశీర్వదిస్తాడని? ఒకవేళ మనం ఈ స్త్రీలకే చెప్పినాం అనుకోండి, మొదటే మేము ఒక అబ్బాయిలు పుట్టిన తర్వాత అబ్బాయిల్ని మీరు చంపుకొని వదిలేస్తే దాంట్లో ఒకడేమవుతాడంటే గొప్ప నాయకుడు అయిపోతాడు, దేవుని బదులని 430 సంవత్సరాలు బానిసలుగున్న వారిని విడిపిస్తాడు, ఆయన 5 పుస్తకాలు రాస్తాడు, ఆయన పేరు ప్రపంచమంతటా మారుమోగిపోతుంది, ఆయన ఇశ్రాయేలుకి ఇష్టమే, యూదులకు ఇష్టమే, క్రైస్తవులకు కూడా ఇష్టమే, అలాంటి వ్యక్తిని మీరు బ్రతికించబోతున్నారు అంటే వీళ్ళు నమ్ముతారంటారా? షాక్ కదా. ఎవరో చిన్న పిల్లోడు పుడుతుంటే ఏదేదో మీరు పెద్ద పెద్దవన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నారేంటి? మాకు ఇప్పుడు ఉండేది ఏంటి? మగ పిల్లవాడిని బ్రతికి కూడా ఉండాలా? కానీ వారు దేవునికి భయపడి ఒక చిన్న పని చేస్తే పరిశుద్ధాత్ముడు వాళ్ళ పేర్లు ఇక్కడ రాశాడు. అందుకే ప్రభు అన్నాడు కదా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలము పోగొట్టుకోరని. ప్రతి దాని కొరకై మనం చేసేది దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఆయన వ్రాసి ఉంచుతాడు. అది ఆయన నైజం. మామూలుగా మేమైతే చాలామందిని మర్చిపోతుంటాం, కానీ దేవుడు మరిచిపోడు. ఆయన ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు. ఈ చిన్న విషయం కూడా ఆయనకు గుర్తే. ఎంత చిన్న విషయం అంటే మనం కన్నీరు గార్చేది కూడా ఆయనకు గుర్తే అంట. నీవు కూడా ఆయనకు గుర్తే, నీ పేరు కూడా ఆయనకు గుర్తే. ఆయన కొరకు బలమైన సాధనంగా వాడబడాలని దేవుని యొక్క ఆశ. ఇంకా యేసుని అంగీకరించకుండా ఉంటే, ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించకుండా ఉంటే, మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం, ఎవరో భక్తులు ప్రార్థన చేశారు, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఉండనిచ్చినాడేమో. అయితే ఉండనిచ్చింది దేవుని ఉద్దేశము రక్షణ పొందాలని ఉంచే, మనం రక్షణ పొందకుండా ప్రభు దగ్గరికి రాకుండా లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా, ఒక ఆమె 18 ఏళ్ల నుండి వంగిపోయింది. ఎంత మాత్రం ఆమె పైకి. చూడండి లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 13 verse 11. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక, వంగిపోయిందంటే కిందే చూస్తుంది, పైకి చూడట్లేదు. ఈ దినాల్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, కిందే చూస్తుంటారు వాళ్ళు. అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా కాలేదా? మొబైల్ ఫోను, భార్య భర్తలు కలిసి కూర్చొని మాట్లాడుతున్నా మొబైల్, ఎవరు మొబైల్ వాళ్ళు చూస్తూనే ఉంటారు, పక్కన చూడటానికి టైం ఉండదు, భర్తని, భార్యని, పిల్లల్ని. అలాగే క్లాస్మేట్స్ బస్సులో వెళ్తున్నా, క్లాస్లో కూర్చున్నా, ఎక్కడ చూసినా ఇట్లా తల కిందకి దించుంటారు. ఏంటో మరి ఏం చూస్తారో ఏంటో అర్థం కావట్లేదు. 18 ఏళ్ల నుండి అలాగే తల కిందకి ఇలాగే ఉండిపోయింది. 18 ఏళ్ల నుండి ఎలా ఉండిపోయారు? దాంట్లో ఏం కనిపిస్తుందో ఏమో తెలియదు, ఏమి అప్డేట్స్ చేస్తారో తెలియదు, ఏం డీపీలు పెడతారో తెలియదు. అదంతా డిఫరెంట్ లాంగ్వేజ్ అనుకో. కానీ బైబిల్లో 18 ఏళ్ల నుండి ఇలాగే ఉంది, ఇలాగే ఉంది. కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఇలాగే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటారు. మందిరికి వచ్చినా కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఇలాగే చూస్తూనే ఉంటారు, వాళ్ళ మొబైలే చూస్తుంటారు. ఇది చాలా ఆశ్చర్యం కదా. చాలామంది యవనస్తుల జీవితాలు నష్టపోవటానికి కూడా కారణము అదేంటి, వంగిపోయి ఎంత మాత్రము పైకి చూడలేకుండా అలాగే కింద చూస్తూనే ఉంటారు. వాళ్ళ అమ్మగారు పిలిచినా, నాన్న పిలిచినా, ఇరుగు పొరుగు వారు పిలిచినా, ఎవరు పిలిచినా. నేను కొన్ని కఠినమైన మాటలు చెప్తా ముగించక మునుపు, మీరేమనుకోవద్దు సరేనా? మీరు జీవితంలో బాగుపడాలని అనుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని అనుకుంటే, మీరు కింద ఇట్లా వంగిపోకుండా పైనే చూడండి. అంటే వీలైనంత దాకా మొబైల్ ఫోన్, సోషల్ మీడియా తగ్గిస్తే చాలా మంచిది. యవనస్తులు, మీకు తెలుసో తెలియదు, మీరు రాత్రిపూట అదంతా చూస్తే మెదడు మీద దాని యొక్క స్క్రీన్ రీడింగ్
ప్రభావితం చూపించి మీకు నిద్ర త్వరగా పట్టకుండా అవుద్ది. అందుకే నిద్రపోకమునుపు స్క్రీన్ మొబైల్ది కానీ, ల్యాప్టాప్ది కానీ, ఐపాడ్ది కానీ, కంప్యూటర్ కానీ చూడకూడదు అంటారు. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ద మైండ్. అందుకే తొందరగా నిద్ర పట్టదు. ఒక్కటి పొరపాటు జీవితంలో జరిగింది అనుకో, నిద్ర పట్టుకుపోవడం అనేది పొరపాటు జరిగితే ఇంక అన్నీ ఇది సైకిల్ అన్నమాట. ఇది ఆలస్యంగా లేస్తారంటే నిద్ర తక్కువ వస్తుంది. నిద్ర తక్కువ వస్తే ఏమవుతుంది? చిరాకు అవుతుంది. చిరాకు అయితే అప్పుడు ఏమవుతుంది? బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఇబ్బంది అవుతున్నా కనుక పరీక్షలు అంటే ఇంకా చికాకు, దాని తర్వాత పోటీ పరీక్షలు అంటే ఇంకా చికాకు, చదువు అంటేనే చికాకు. అప్పుడు ఏమంటారు? నాకు జీవితం అంటేనే చికాకు వచ్చింది, నాకు బతకాలని లేదు. ఏం కావాలనుకున్నావు? సో అన్నిటికీ రూట్ కాజ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రూట్ కాజ్ ఫర్ ఆల్ ద ఫెయిల్యూర్, ఫర్ ఆల్ ద యంగ్ పీపుల్ ఈజ్ ఎ స్మార్ట్ ఫోన్. అది అవసరమే, చాలా మంచి విషయాలు తెలుస్తాయి, కానీ మన కంట్రోల్ ఉండదు కదా. అది మన బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా మనకు అతివృష్టి, కానీ పక్కన ఏదో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాం. అక్కడి నుండి ఇంకోటి క్లిక్, అక్కడి నుండి ఇంకోటి క్లిక్, చివరికి బ్యాటరీ లో అని వచ్చిన తర్వాత అసలు నేను ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వచ్చినాను, నేను అనుకునేది చూసానా లేదా? చూడలేదు కనుక ఒకసారి మళ్ళీ ఛార్జింగ్ ఫుల్ పెట్టిన తర్వాత ట్రై చేస్తాంలే. ఇలాగ జీవితాలన్నీ నష్టపరుచుకుని యవనస్తులారా చేతులు జోడించి మీకు బ్రతిమలాడు మనవి చేసేది ఏంటంటే, ఎ డిసిప్లైన్డ్ లైఫ్ ఈజ్ ఎ గాడ్ ఫియరింగ్ లైఫ్. నీకు నువ్వే డిసిప్లిన్ పెట్టుకోవాలా. మీ అమ్మగారో నాన్నగారో సేవకులో బోధకులో వాళ్ళు వీళ్ళు ఎంతసేపు నువ్వు మొబైల్ ఫోన్ వాడాలా, దేనికి వాడాలా, ఎంత వాడాలా? మీరంతా చెడ్డ చూస్తారని నేను చెప్పట్లేదు, అంత చూసేది మంచి కాదు. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ నాట్ గుడ్ ఎయిదర్. నేను చెప్పే మాటలు ఇప్పుడు మీకు అర్థమైనాయా? అది మంచి కాదు, చెడ్డ కాదు. అదేంటంటే సోషల్. దాంట్లో షాపింగ్ ఉండొచ్చు, ముగ్గులు ఉండొచ్చు, డ్రెస్సులు ఉండొచ్చు, ఐటమ్స్ ఉండొచ్చు, ఎన్ని చెప్పనలేవు కానన్ని ఆత్మీయమైన విషయాలు తప్ప. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించినాడు తెలుసా? మీరు రక్షణ పొంది పాపక్షమాపణ మారుమనసు పొంది ఈ నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుడు ఇష్టపడి భూమి మీదకి పంపించినాడు. మానవ ఆకారంలో దేవుడు ఈ భూమి మీద ఉంచినాడు. ఆయన ఆకారమే మనుషులమైన మనం. దేవునికి మనం అంటే ఎంత ప్రేమ కదా. అందుకే మీరు బాగా గమనించుంటారు, దేవుడు మనం రక్షణ పొందాలని ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. పాపక్షమాపణ మారుమనసు పొందాలని. నీవు దేవునికి భయపడవా? డోస్ట్ నాట్ దౌ ఫియర్ గాడ్. దేవుడు మీ విషయం ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో కలలు కంటూనే ఉన్నాడు. నా బిడ్డల్ని ఎలాగ చేయాలా? రూత్ మాదిరి చేయాలా, ఎస్తేర్ మాదిరి చేయాలా, దావీదు మాదిరి చేయాలా, దానియేలు మాదిరి చేయాలా, ఉపద్య మాదిరి చేయాలా, హనన్య మాదిరి చేయాలా, భక్సింగ్ గారి మాదిరి చేయాలి. ఎలాగ చేయాలా? మనమేమనుకుంటామంటే, ప్రభు అవన్నీ ఏమో తెలియదు కానీ ఏదో డిఎస్సి క్వాలిఫైడ్ అట్లా చూసి టీచర్ ఉద్యోగం ఇస్తే చాలే, ఏదో చిన్న ఉద్యోగం ఇస్తే ఏదో అని ఎప్పుడు అనుకోవద్దు. అంటే నేను ఈ చిన్న ఉద్యోగాలు తక్కువ అని చెప్తున్నాను, దయచేసి తలంచొద్దు. అన్నీ అవసరమే, ప్రభు కావాలా. కానీ అదే సమయంలో నువ్వు తలగా ఉండాలని దేవుని యొక్క కోరిక, నువ్వు ఆశీర్వాదముగా ఉండాలని దేవుని యొక్క కోరిక, నువ్వు అనేక జనములు తీసేవాళ్ళుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడు ఒక వ్యక్తిలో నుండి ఎవరిని తెస్తాడో తెలుసా? చూడండి, ఆదికాండం చాప్టర్ 25, 25వ అధ్యాయం 23వ వచనం. జెనసిస్ చాప్టర్ 25 verse 23. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. కింద వచనాల్లో మనకి పరిచయమైన విషయాలు రాయబడి ఉంటాయి. ఆ ఇద్దరు ఏశావు, యాకోబు అని మనకు తెలుసు. యెహోవా రిబ్కా ప్రార్థన లేదా అతని ప్రార్థన ఆలకించి
రిబ్కా గర్భవతి అన్నట్లు చేసినాడు. ఇప్పుడు రిబ్కా ఎంతమందిని కనింది? ఎంతమందిని కనింది? దట్ ఈస్ టర్నింగ్లీ ఇన్కరెక్ట్. 2 nations. అర్థమవుతుంది నేను చెప్పే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాటలు. 2 వ్యక్తులు కాదు, ఎవరీ ఉమన్, ఎవరీ ఫ్యామిలీ దట్ డా నాట్ బిగెట్ ఏ సింగిల్ బ్రదర్ ఆర్ ఏ సిస్టర్. ఒక లాంటి ఒక వ్యక్తిని కాదు, యాకోబు లాంటి ఒక వ్యక్తిని కాదు, ఏసేవు లాంటి ఒక వ్యక్తిని కాదు. దే ఆర్ బ్రింగింగ్ ఫోర్త్ ఎ నేషన్. నీకు తెలుసా నీ జారడ గర్భంలో ఒక జనం ఉందని? డూ యు నో దిస్? యాకోబు నడుములో నుండి ఒక జనం వస్తుందని తెలుసా? 35వ అధ్యాయం ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 35 verse 11. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును రాజులను నీ గర్భవాసమున. డూ వి బిలీవ్ దిస్? బహుశా ఈ మాటలు మనం అంటే ఏమనుకుంటారంటే అది ఇశ్రాయేలుకి సంబంధించిందిలే, మంది కాదా అని అనుకుంటారు. అక్షరానుసారంగా ఇశ్రాయేలుకి సంబంధించిందే, కానీ ఆత్మీయంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే జాకబ్ ఇస్ జస్ట్ నాట్ బ్లెస్డ్ విత్ ఓన్లీ 12 kids. 12 మంది అబ్బాయిలతోనే యాకోబు ఆశీర్వదించబడినట్లుగా మనం ఆ భౌతికంగా చూస్తే అర్థం కావచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ కడుపులో నుండి, నీ నడుములో నుండి జనములు, నేషన్ షల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఈస్ట్. రాజులు వస్తారు. కనుక దేవుడు ఇశ్రాయేలును అంత గొప్పగా జనముగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే వాళ్ళ నుండి జనాలు రావాలని కోరుతున్నా. యు ఆర్ ఏ రూట్ కాజ్ ఫర్ బ్రింగింగ్ ఎ నేషన్ ఇన్ టు దిస్ వరల్డ్. డూ యూ బిలీవ్ దిస్? నేను చెప్పే మాటలు కొంత కఠినంగా ఉంటాయి, బట్ ఇట్స్ ట్రూ. ఇది నమ్మగలమా? దేవా, నాలో నుండి కూడా జనాలు వస్తారా? ఏదో పెళ్ళైపోయింది, ఒకళ్ళు ఇద్దరు కొడుకు కూతుర్లు అని నేను ఇలాగే చూసుకుంటున్నాను. పలానా కొడుకు పేరు ఇది పెట్టాం, కూతురు పేరు ఇది పెట్టాం, అలాగే ఇలాగున్నారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎప్పుడు నీ పిల్లలను ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా చూడట్లేదు, ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా చూడట్లేదు, ఒక విశ్వాసి లేదా ఒక సామాన్యమైన వ్యక్తిగా చూడట్లేదు. దేవుడు వాళ్ళని ఎలాగ చూస్తున్నారంట? ఎ నేషన్. నో సింగిల్ బిలీవర్ ఈజ్ ఎ సింగిల్ ఎంటైటీ, బట్ ఈజ్ ఎ నేషన్. విశ్వాసి కూడా ఒకే ఒక్కడు కాదు, ఆయన ఒక జనం. ఆహా, దేవుని ప్రేమ ఎంత గొప్పది! మనిషిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక తప్పు చేసినా, క్యాలిక్యులేషన్లు తప్పు చేసినా, జీవితంలో తప్పు చేసినా, పొరపాట్లు చేసినా, జీవితం అంతా భ్రష్టు పట్టించుకునేటట్లుగా అరికాల మొదలుకొని నండెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా భారభరితమైన తెగులు చేత జీవించి పాపం యొక్క ఉత్సు యొక్క లోతుల్లోనికి మనం దిగి వెళ్ళిపోయినా కరుణా సంపన్నుడైన దేవుడు తిరిగి భద్రపరిచి రక్షించుట కొరకాయి మన కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అందుకే ఆ యేసు క్రీస్తు ప్రభు శిలువ మీదకి వెళ్ళాడు. తన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెం స్థలమైన ఖాళీగా లేకుండా దెబ్బల్లో ఆయన రక్తశక్తుడైనాడు. వాక్యంలో చూస్తాం. గుర్తించడానికి వికారుడుగా మార్చబడ్డాడు. దేవుడు మనము పాపము చేసినప్పుడు మన కొరకై తన కుమారుణ్ణి ఆయన శిలువడానికి ఇష్టపడ్డాడు. మీరు చాలామంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు అనుకో. మీ ఇంట్లో బర్రెలు ఉన్నాయనుకో, బర్రె పాలి లేదనుకో, ఎవరైనా బర్రె పాలికపోతే ఎన్ని దెబ్బలు కొట్టిన వాళ్ళు ఉన్నారు? 39 దెబ్బలు కొట్టినాను వరుసగా మా బర్రె పాలికపోతే అని వాళ్ళు చేయొద్దండి. కొంతమంది పొలాల్లో ఎద్దులతో ఇత్తే పని చేస్తున్నారు. పెద్ద దోమ కర్ర తీసుకుంటారు, అది ఎత్తుటానికి పొలంలో వెళ్తా ఉంటే అంత పెద్ద కర్ర ఎందుకంటే ఊరికి అలాగ ఉండాలి బ్రదర్. ఎవరేం కొట్టరు, ఎవరైతే కొట్టడు, ఊరికి అలాగే దాన్ని నీడ మాదిరి అలాగ అంటుంటే అది ఎద్దులు పోతాయి. ఆ ఏ రైతైనా ఆ బెత్తం తీసుకొని, ఆ దోమతెర కర్ర తీసుకొని 39 దెబ్బలు ఏ పశువు మీదైనా కొట్టినట్టు మీరు చూసారా?
ఇంట్లో పొలంలో ఉన్న పశువు కానీ, సాలలో ఉన్న ఎద్దులు కానీ, ఇంట్లో ఉన్న బర్రె కానీ, ఇంట్లో ఉన్న కుక్క పిల్ల కానీ, నీ కొడుకు కానీ, కూతురు కానీ 3, 4, 5 దెబ్బల కంటే ఎక్కువ లేరు. అయితే ఈ దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని అసలు మీదుగా ఏకధాటిగా 1, 2, 3, 4, 10, 20, 30, 35, 36, 37, 30 స్టాప్. ఎవరి కొరికి ప్రేమ, ఎవరి కొరికి త్యాగం, ఎవరి కొరికి జాలి, ఎవరి కొరికి కరుణ, ఎవరి కొరికి సిలువ త్యాగం. పాపలమైన మన కొరకు కాదా? ఎవరున్నారు ఇంతగా మనిషిని ప్రేమించేవాళ్ళు? పాపము చేయని తన ఏకైక కుమారుణ్ణి ఆ శిలువ మీద వధించినాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ద్వారా పాపలమైన మనందరికీ రక్షణ ఉచితంగా సంప్రాప్తమైంది. ఇక్కడి నుండి వెళ్ళక మనపు నేను ఇంతకంటే ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు ఒక్క దెబ్బ తిన్నవాళ్ళు 2, 3, 4, 30 దెబ్బలు, పొరపాటు లేకుండా, పాపం లేకుండా, నేరం లేకుండా, అన్యాయం లేకుండా, అబద్ధం లేకుండా, ఏ దోషము లేకుండా సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన యేసు పాపం అనే విషయం వైపు ఒకళ్ళకొకళ్ళు మందలు వెళ్తుండగా పక్కన నేను అందరూ కేకలేసేవాళ్ళు ఉన్నారేమో, అయ్యో అయ్యో ఏం చేయాలని. అంటే ఒకే ఒక్కడు పాపం ఎరగని దేవుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరిన దేవుడు ఆ మానవాకారాన్ని భూమి మీదకి రావటానికి ఇష్టపడ్డాడు. మనవలే ఉన్నాడు, పాపం లేనివాడిగా, పాపం ఎరగిన వాడిగా జీవించాడు. పాపముగా చేయబడి శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రక్షకుడు వద్దా? ఈ విమోచకుడు వద్దా? ఈ శిలువ ప్రేమ వద్దా? ఈ రక్త ప్రవాహం వద్దా? ఈ శిలువ త్యాగం వద్దా? నీవు దేవునికి భయపడవా? ఒకవేళ రక్షణ పొందే జీవితంలో అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నాయేమో. ఇక్కడ చదువుకోవటానికి వచ్చినావు, చదువు అవ్వట్లేదు. కోచింగ్ తీసుకోవటానికి వచ్చినావు, కుదరట్లేదు. ఇక రకరకాలు ఏదో వచ్చినావు, కానీ ఏదో జరిగిపోతుంది. నీకే షాక్ కదా. అరే నేను వచ్చిన పని ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, అసలు పర్పస్ ఏంటి? ఈజ్ మిషన్ ఫుల్ఫిల్డ్. ఈరోజు కొట్టుమిట్టాడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బాధ వలయంలో ఉన్నావేమో. ఒక్కటి నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఎంఎస్సి ఇల్లో సైన్స్లో నాకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత పిహెచ్డి జాయిన్ అయినా. 3 ఏళ్లలో యూనివర్సిటీ చరిత్రలో పిహెచ్డి ముగించడానికి దేవుడు సహాయం చేసినాడు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మనకు తెలుసు కదా, నిరుద్యోగ సమస్యనే తాండవం ఆడుతూ వస్తుంది. అది నన్ను కూడా తాకింది. ఏం చేయాలో తోచక విశ్వాసులు రకరకాల సలహాలు ఇస్తారు కదా మనకి. ఆపదలో సలహాలు ఇచ్చేవాళ్ళు అనేకులు, ఆదుకునేవాళ్ళు అరదు. ఇంకోసారి చెప్పనా, ఇవన్నీ జీవితం నేర్పిన పాఠాలు. జీవితం అంటే స్పష్టంగా తెలియాలంటే జీవితం తీసుకుని వెళ్ళే మార్గం గుండా వెళ్ళాల. సలహాలు చెప్పేవాళ్ళు అనేకులు, ఆదుకునేవాళ్ళు అరదు. కొంతమంది చెప్పారు ఏదైనా కాలేజీలో పని చేయొచ్చు కదా అని. కాలేజీకి వెళ్తే పిహెచ్డి చేసినా అవసరం లేదు, ఓవర్ క్వాలిఫైడ్. స్కూల్కి వెళ్తే ఓవర్ క్వాలిఫైడ్, కాలేజీకి వెళ్తే ఓవర్ క్వాలిఫైడ్, ఓన్లీ క్వాలిఫైడ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు. ఏం చేయాలా? కొంతమంది ఇంకా సలహాలు చెప్పినారు, నువ్వు కాలేజీ పెట్టవచ్చు, మేము కూడా నీకు పార్ట్నర్షిప్ ఇస్తామని. ఇంకా కొంతమంది చెప్పినారు హోమ్ ట్యూషన్స్ చెప్తే ఎలాగుంటుందని. హోమ్ ట్యూషన్స్ సరే, మీరే ఎవరన్నా హోమ్ ట్యూషన్ పెట్టుకుంటానంటే నేను వెళ్ళి చెప్పడానికి రెడీగా ఉన్నాను, సరే అని చెప్పినాను. హోమ్ ట్యూషన్స్ ఎవరు? మీరే విశ్వాసులే. ఎవరన్నా ఏర్పాటు చేయగలరా? ఎవరు ఏర్పాటు చేయలేరు, ఎవరి వల్ల కాదు, కష్టము. హోమ్ ట్యూషన్స్ అసలు కల్చరే లేదు తిరుపతిలో. ఇలాగ రోజులు గడిచిపోతున్నాయి. నిరుద్యోగం కొన్ని ఏళ్ళుగా నా మీద దాడి చేయడం ఆరంభించింది. అనారోగ్య తీవ్రత పెరిగింది. పేదరికము
కూరలు చాపి టెంటికల్స్ అలాగో ముట్టినట్లుగా అనిపించినాయి. చదువు లేకుండా ఇలాగుంటే, ఫెయిల్ అయ్యి ఇలాగుంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఇలాగుంటే వేరు. కానీ ప్రభు కొరకు జీవిస్తూ ప్రతి మీటింగ్కి వెళ్ళి దేవుని యందు అంత ఇంత విషయమంతన్నా భక్తి కలిగి ఉన్నామని అనుకుంటే ఇవన్నీ దాపరిస్తున్నాయా? ఇంకా కథ కట్ చేస్తే చివరికి వస్తాం. అదొక రోజు ఇలాగ అనుకున్న. ఉదయం లేచిన తర్వాత ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చి కన్నీటిని ఎక్కువ చూసింది నా దిండే. తడిసి ముద్ద అవుతుంది. అప్పుడు దాదాపు మధ్యాహ్నంగా వస్తుంది. అనుకున్నా ఇలాగైతే లాభం లేదు. నేను ఇక్కడే చదివాను, ఇక్కడే నాకు ప్రశంసా పత్రాలు వచ్చినాయి, ఇక్కడే నా ఫోటో పేపర్లు వేసినారు. నన్ను దేవుడు ఇక్కడే ఏ పని చేయమన్నా నేను సిద్ధమే అనుకో. పిల్లప్పుడు మా ఇంట్లో ఒక చిన్న పని అలవాటు ఉండేది. అదేంటంటే బొగ్గులు ఇస్త్రీ పెట్టితో బట్టలు ఇస్త్రీ చేయడం. స్పార్క్ లాగా వచ్చింది ఒక ఆలోచన. అనుకున్నా ఒక తోపుడు బండి తీసుకుందాం, ఇస్త్రీ పెట్టి ఒకటి కొనుక్కుందాం, బొగ్గులు కొనుక్కొని నేను ఉండే రూమ్కి ఎదురుగా అపార్ట్మెంట్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, దాని కింద ఇస్త్రీ పెట్టుకొని పిహెచ్డి చదివి ప్రభువుని నమ్ముకున్నాను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నాకు ఈ పని చేయడం అంటే ఏంటి, డిగ్నిటీ అని ప్రభు కొరకు జీవిస్తామని అనుకున్నా. విచిత్రం ఏమో తెలుసా, మందిరం చుట్టే కాకలు దగ్గర ఆత్మీయులు అంటున్నారు, గొప్ప గొప్పలు కోట్లు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పోయి చెప్పొద్దండి వాళ్ళకి. అనుకునింది ఆలస్యం. ఇంకా నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కనుక ఆ డబ్బులు తీసుకెళ్ళి టౌన్లో ఇస్త్రీ పెట్టి కొనుక్కొని తోపుడు బండి కొనుక్కొని వస్తామని బయలుదేరాక మనం యూనివర్సిటీ మీదకి వెళదాం అనుకున్నా. అది మధ్యాహ్నం, కడుపు కన్నం లేదు. యూనివర్సిటీకి వెళ్ళి నా ల్యాబ్ నుంచి అక్కడ తలుపు తీశాను. అక్కడ ఒక కవర్ ఉంది. ఆ కవరు బయట ముద్ర చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడి నుండి వచ్చింది. ఏంటిది, ఏదో ఇస్త్రీ పెట్టుకుందామంటే ఏదో కవర్ వచ్చినట్లుంది అని తీశాను. చూసిన వెంటనే దాంట్లో నా కళ్ళు ఆశ్చర్యం కలిగించి మాటలు రాశాయి. యూ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్. అది లెటర్ ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ షాక్డ్. ఇప్పుడు ఆ ఉత్తరం పెట్టుకున్నాను. ఒకవైపు ఇస్త్రీ చేయించుకోవాలన్నా తోపుడు బండి పెట్టుకొని యంగ్ సైంటిస్ట్ అవార్డు స్వీకరించాలి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి నేను నిన్న ఆ స్థానం దాకా తీసుకొని వెళ్ళాను. ఉద్దేశం ఏంటంటే ఒక యంగ్ సైంటిస్ట్ అవార్డు నీకు ఇవ్వాలని నా ఉద్దేశం. నువ్వు బతికితే చాలనుకున్నావు, తోపుడు బండి పెట్టుకుంటే చాలనుకున్నావు, ఇస్త్రీ చేసుకుంటే చాలనుకున్నావు. ఏ తండ్రి తన కుమారుడు అలా ఉండాలని కోరుకోడు. నేను ఎలా కోరుకుంటా? అలాగే ఎక్కినాడు నేను. కన్నీళ్ళు రాళ్ళము ఆగిపోలేదు. మోకరించినాను. ప్రభువా, నాలాంటి ఒక సామాన్యుడి యొక్క ప్రార్థన కూడా నీవు ఆలకిస్తావా? నేను ఇస్త్రీ బట్టి తీసుకుందామని బయలుదేరుతుంటే ఇలాంటి అద్భుతమైన యంగ్ సైంటిస్ట్ సెలెక్షన్ నువ్వు పంపించినావా? యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. ప్రభు ఆ పరిస్థితులు గుండా తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడి కరుణా సంపన్నుడై అవసరమైన సమయంలో తన నామ మహిమ కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఒకవేళ ఇస్త్రీ పెట్టుకొని ఉంటే ఆ దేవుని ఉద్దేశం అయితే నేను అక్కడే ఉండించా. కానీ ఆ తర్వాత 60 దేశాలు దర్శించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఇస్త్రీ పెట్టుకొని ఉంటే బహుశా నేను అక్కడే ఉండించా. కానీ గగనతలంలో ఎగిరే విమానంలో ప్రయాణం చేసే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. ఇస్త్రీ పెట్టుకుంటే బహుశా నేను అక్కడే ఉండించా. కానీ మీలాంటి వారి మధ్యలో యెహోవా అలాంటి వాడికి కూడా సహాయం చేయగలని సాక్ష్యం ఇచ్చడానికి ఇది నా నిలువబెట్టాడు. ఆయన మార్పు లేని దేవుడు. నీ స్వభావం ఏంటి? ఆటుపోట్లకు గురైపోయావా? డసిపోయావా? సోలిపోయావా? కృంగిపోయావా? ఇంకంతే నా జీవితం. ఇక నా వల్ల ఏం లాభం లేదు, నాకు నేనే బరువు, నాకు ఇరుగు పొరుగు బరువు,
నాకు ఈ తల్లిదండ్రులు బరువు, నేనే భూమికి బరువు అయిపోయాను. ఇక నేను బ్రతకూడదు అనుకొని ఇక్కడికి వచ్చినావా? నీకు ఒక శుభ సందేశం. నిన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకై చేతులు చాపుతున్న దేవుడు, ఆయన ఎంతో భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలును సిద్ధపరిచి నీకు సకాలంలో అన్నాడు. అది ఈ సంవత్సరమే కావచ్చు, అది ఈ మధ్యలోనే కావచ్చు, అది ఇప్పుడే కావచ్చు. నీ జవాబేంటి?